నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తాము మొక్కలు నాటుతున్నామని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు, పట్టణ ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరం ప్రాంగణంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు మొక్కలు నాటారు. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరం ప్రాంగణంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు మొక్కలు నాటిన అనంతరం పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంత అవసరమో విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాము పర్యావరణ పరిరక్షణలో భాగంగా పట్టణ పరిధిలో అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మందిరం ప్రాంగణంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు అందరం కలిసి ఈ ప్రాంగణంలో చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాము. మనకందరికీ తెలుసు, ఇప్పుడంతా వాతావరణం అంతా వేడెక్కిపోవడము, మనకు వాటర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అవన్నీ సాల్వ్ చేయాలంటే మనం పర్యావరణం పరిరక్షించుకోవడానికి కోసము ఎక్కడ పట్టినా చెట్లు నాటాలి అని చెప్తున్నారు. కాబట్టి మేము ఈ స్కూల్లో అంతకు ముందర కూడా చాలాసార్లు వచ్చి చెట్లు నాటున్నాము. ఇప్పుడు అవన్నీ బాగా పెద్దవిగా అయ్యి అందరికీ నీడను కూడా ఇస్తున్నాయి. మేము ముఖ్యంగా ఆక్సిజన్ బాగా వచ్చేదానికి ఆక్సిజన్ ప్లాంట్స్ కొన్ని తెచ్చి వేస్తున్నాము. ఇక్కడ ఇవి పెద్ద చెట్లు అయిన తర్వాత పండ్లు కాసేదానికి కూడా చెట్లు ఇస్తున్నాము. ఈ రకంగా ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరింట్లో పిల్లలందరూ కూడా ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క చెట్టు నాటినా కూడా మీరందరూ కూడా పర్యావరణం పరిరక్షించేదానికి సహాయపడిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరూ ఈ ఆలోచనతోనే ఉండాలి. రాబోయే రోజుల్లో మనకి ఇంకా వాటర్ స్కేర్స్కి ఎక్కువైపోద్ది, అసలు నీళ్లు కూడా దొరికే అవకాశం ఉండదు. కాబట్టి అందరూ కూడా మన పొల్యూషన్ తగ్గించుకునేదానికి, మరి సిటీస్లో అయితే ఎక్కువగా పొల్యూషన్ ఎక్కువైపోతుంది. ఆ పొల్యూషన్లో కూడా మనకు చెప్తుంటారు వాయు కాలుష్యము, శబ్ద కాలుష్యము, తర్వాత ఫుడ్లో కాలుష్యము. ఇప్పుడు కొత్తగా శబ్ద కాలుష్యం గురించి కూడా ఎక్కువ మంది చెప్తా ఉన్నారు. అంటే ఎక్కడ పట్టినా అక్కడ ఎక్కువ శబ్దాలు చేయకూడదు, కార్లు కూడా ఎక్కువ హార్న్లు కొట్టకూడదని మనకి సాక్షి పేపర్లో కూడా ఒక ఆమె దాన్నే ముఖ్యంగా చూసుకుంటా దాని గురించి స్ట్రెస్ చేస్తున్నారు. కాబట్టి పిల్లలందరూ కూడా ఇళ్లల్లో కూడా చెట్లు నాటి మీ పెద్దవాళ్ళతో చెప్పి ప్రతి ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ ఉంటుంది, కింద ప్లేస్ లేకపోయినా తొట్లల్లోనైనా కూడా చెట్లు నాటుకొని మీరందరూ కూడా పూలు వేయించుకోవచ్చు, కూరగాయలు వేసుకోవచ్చు, కాయలు కాయించుకోవచ్చు. అర్థమైందా? మన ఇంట్లో కూరగాయలు ఆర్గానిక్ అన్నమాట, ఏమి ఎరువులు అలాంటి అంత పురుగు మందులు అవన్నీ కట్టకుండా వాటికి వేయకుండా ఆర్గానిక్ ఫుడ్ బయట కొనాలంటే చాలా ఖరీదు అవుద్ది. అట్లా కాకుండా మనం ఇంట్లోనే తొట్లల్లో కూడా పూలు, కాయలు, కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ పండించుకోవాలని కూడా మీకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా మా డిస్ట్రిక్ట్ చైర్మన్ గారు వాళ్ళు చెట్లలో నాటమని వాళ్ళకి ఆదేశం వచ్చింది. మేము కొన్ని మొక్కలు తెచ్చి సరస్వతి శిశు మందిరంలో నాటడం జరిగింది. అంతకుముందంతా కూడా ఇక్కడ చెట్లు అవన్నీ వేయడం జరిగింది. వాటి ఫండ్లు అవన్నీ కూడా వచ్చినాయి, సపోటా పండ్లు అవంతా కూడా వచ్చినాయి. మనం అమెరికా అంతా పొల్యూషన్ ఫ్రీ కంట్రీ, అందరూ అక్కడ చాలా బాగుంటుంది అంటున్నారు. అంటే దానికి కారణం ఏంటి, అక్కడ వాళ్ళు చెట్లు ఎక్కువ నాటుంటారు, క్లీన్గా పెట్టుంటారు. ఇక్కడ ఏంటి మనకు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అట్లాంటి ఏరియాల్లో అంతా పొలాలు ఉండే వాటిని కూడా ఆ పొలాలంతా తీసేసి ఫ్లాట్స్ అయ్యంతా వస్తున్నాయి. కాబట్టి చెట్లు అవన్నీ లేకుండా పోవడం వల్ల మనకి వర్షాలు తక్కువ రావడం కానీ అట్లాంటివంతా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్కూల్లో మొక్కలు నాటడమే కాదు, వాటికి మనం నీళ్ళు అవంతా పోసి మళ్ళీ వాటిని చూసి సంరక్షించుకోవాలా. ఇట్లాగే పిల్లలు కూడా మీ ఇంట్లో ఎక్కడ కొంచెం స్థలం ఉన్నా కానీ ఒక చెట్టును నాటి మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలా అని కోరుకుంటున్నాను. వీళ్ళు వాళ్ళ ఆదేశాల మేరకు గ్రీన్ ప్లాంటేషన్ చేస్తున్నాము. 11 ప్లాంట్స్ నాటమని చెప్పారు స్కూల్స్లో. ఈరోజు సరస్వతి శిశు మందిరంలో మేము 11 ట్రీస్ నాటాము. మోడీ గారు కూడా ఈ సంవత్సరము అందరినీ తలా ఒక ప్లాంట్ నాటమన్నారు. ఈ ప్లాంట్ వల్ల మనకందరికీ ఆక్సిజనేషన్ వచ్చి వర్షాలన్నీ బాగుపడతాయి. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటి దాన్ని కాపాడి, నాటిందే కాకుండా దాన్ని కాపాడి దాన్ని పోషించి పెద్ద చేసి వర్షాలన్నీ పెట్టి పర్యావరణాన్ని రక్షించాలని ఏంగా పెట్టుకున్నాము. ఈ చెట్లను మేమే కాపాడుతామని అనుకుంటున్నాం. క్రీడలను ప్రోత్సహించేందుకు తాము ముందు ఉంటామని సీనియర్ రొటేరియన్ మరియు పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో స్వర్గీయ అల్లూరు ఆదిశేషారెడ్డి జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు.
గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ బహుమతుల ప్రధాన ఉత్సవం కార్యక్రమంలో సీనియర్ రొటేరియన్ మరియు పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు మరియు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ స్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో పెద్ద సంఖ్యలో టీంలు పాల్గొనడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో నిర్వహించే క్రీడా పోటీలలో అత్యధిక సంఖ్యలో టీంలు పాల్గొనే విధంగా విద్యా సంస్థలకు చెందిన పీఈటీలతో పాటు రోటరీ క్లబ్ సభ్యులు కూడా చొరవ తీసుకోవాలని సూచించారు. క్రీడలను ప్రోత్సహిస్తూ నిర్వహించే కార్యక్రమాలకు తాము ఆర్థికంగా సహకారం అందిస్తామని తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని, గెలుపోటములు క్షణిక కాలంలో నిర్ణయించబడతాయని తెలిపారు. అందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉదాహరణగా తెలిపారు. క్రీడాకారులు ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని విజయం సాధించేందుకు సాధన చేయాలని, విజయం సాధించిన క్రీడాకారులు వారిలోని సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకొని ఉన్నత స్థాయిలో విజయం సాధించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని క్రీడాకారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ 2 రోజులుగా జరిగిన ఈ స్పోర్ట్స్ మీట్లో పిల్లలందరూ చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. సంతోషం. మునిగిరీష్ చెప్పినట్టు అందరి కొంచెం దీన్ని ఎక్కువ ప్రోత్సాహం జరిగినందువల్ల ఎక్కువ టీమ్స్ దాదాపు 35 స్కూల్స్ పాల్గొన్నాయి. అలాగే 7 కాలేజెస్ కూడా పాల్గొన్నారు. ఎంతో సంతోషకరం. ఇంకా ఈ సంఖ్య ఇంకా పెరగాలని, అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ స్పోర్ట్స్ మీట్ ఇలా ఘనంగా జరగడానికి పీఈటీసే కాదు, రొటేరియన్స్ కూడా చాలా ముఖ్యం. వాళ్ళందరూ సహకారం తోనే ఈ స్పోర్ట్స్ మీట్ బాగా యాక్టివ్గా జరిగింది. సంతోషకరం. నేను చెప్పే ఒక మాట పిల్లలకి ఏంటంటే, స్పోర్ట్స్ వల్ల వీళ్ళలో స్పోర్ట్స్మెన్షిప్ డెవలప్ అవుతుంది. ఇదిలో ఒకరు గెలిచారు, ఒకరు ఓడారు అనేది కాదు. గెలిచినంత మాత్రం అతను వాళ్ళు గొప్ప టీం అని కాదు, ఓడిపోయినంత మాత్రం చెడ్డ టీం వాళ్ళకి ఏం చేతరాదనేది కాదు. ఒక నిమిషంలోనే గేమ్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. ఒక్కోసారి మనం కూడా T20 చూసాము, ఎట్లా సడన్గా ఎట్లా మారిపోయిందో. అదే రకంగా కాబట్టి గెలుపోవటంలో స్పోర్ట్స్మెన్షిప్లో తీసుకొని ఇంకా బాగా నెక్స్ట్ టైంలో ఎక్కువ బాగా ఆడేదానికి, గెలిచేదానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా మా సంస్థ తరఫున దాన్ని ఫండింగ్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. ఇప్పుడే పీఈటీ సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు ఫుడ్ సంగతి కూడా ఆలోచిస్తాం. డిపెండింగ్ ఆన్ ద బడ్జెట్, ట్రై టు ఇంక్లూడ్ ఫుడ్ ఎక్స్పెన్సెస్. ఇక్కడికి ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు అంతా కూడా చాలా సంతోషంగా ఉంటున్నాను. ఎందుకంటే ఈ స్టేడియం నిర్మాణంలో నేను ప్రధాన పాత్ర పోషించాను కాబట్టి అల్లూరు ఆదిశేషారెడ్డి గారు ఆయన వెనుకొండి ముందుకు పుష్ చేస్తూ ఉంటాను. అందువల్ల ఇక్కడికి వచ్చి ఆయన అప్పుడు కూడా చెప్పేవాడు, నువ్వు కట్టేసి వెళ్ళిపోతే కదా, తర్వాత కూడా దీన్ని మంచి చెడ్డలు చూస్తూ ఉండాలని. కొద్ది రోజులు మేము చూసాం. తర్వాత మునిగిరీష్ వీళ్ళందరూ కూడా టేక్అవుట్ చేశారు. అంటే ఎవరో ఒకరు అది ఆగిపోకుండా ఆ పరంపరని దాన్ని కొనసాగించడం అనేది చాలా సంతోషమైన విషయం. మరి ఈరోజు మునిగిరీష్ చెప్పినట్టు లాస్ట్ టైం నేను కూడా వచ్చాను. నేను అన్నాను, ఏమైంది అటెండెన్స్ చాలా తక్కువగా ఉండదు అంటే ఆడేవాడు లేకనా లేదు అని అంటే లేదన్నా, ఎందువల్ల స్పందన లేదన్నారు. బట్ అంటే ఈరోజు ఫైనల్స్ కూడా ఇంకా రేపు పోస్ట్ పోన్ చేసుకునే అంత టైట్ షెడ్యూల్ వచ్చిందని అంటే నిజంగా చాలా సంతోషం. ఏం లేదు, ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎవరు ప్రభుత్వం వాళ్ళు లేరు కాబట్టి మనం సలహాలు ఇచ్చేంత మాత్రం కాదు. కానీ యంగ్ ఏజ్లో 1వ తరగతి, 2వ తరగతి, 5వ తరగతి నుంచి కానీ ఆ టాలెంట్ని కానీ పికప్ చేసుకుంటే బ్రహ్మాండమైన మనకి ప్లేయర్స్ తయారవుతారు. అది కొరబడింది మన దేశం. ఎంతసేపు ఏదో ఒకటి ఒక మొక్కుబడిగా ఒక కార్యక్రమం పెట్టేసి, ఇప్పుడు రోటరీ క్లబ్ తీసుకున్నంత శ్రద్ధ ఇదే గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయితే తీసుకోవద్దు. ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి, ఏదో ఆడామో పైకి రికార్డు పంపించేసేసామని మనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇక్కడ ఎక్కడో స్రవంతి అనే పాప ఉందా? స్రవంతి ఎట్రమ్మా? ఈ పాపను నేను రామ్మోహన్ రావు గారు జడ్పీ గర్ల్స్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ పాపని, ఎవరి పాప అంటే నేషనల్స్కి స్విమ్మింగ్స్లో పార్టిసిపేట్ చేస్తుందని చెప్పారు.
స్విమ్మింగ్స్లో పార్టిసిపేట్ చేసిందని అంటే నువ్వేమన్నా అక్కడ స్విమ్మింగ్ పంపలేరు కాడ కానీ లేదు ఏ5 కానీ పోయి ప్రాక్టీస్ చేసామంటే లేదు సార్ చెరువులో ఈత కొట్టేదాన్ని అన్నాను. అంటే ఒక పేద అమ్మాయి చెరువులో ఈత కొట్టి నేషనల్స్కి రిప్రజెంట్ చేసిందంటే మాకైతే వాళ్ళు జలధరించండి. తర్వాత పిఆర్ క్లబ్ వాళ్ళ చేత గుర్తింపించాం, రోటరీ క్లబ్ వాళ్ళ తర్వాత గుర్తించాం. తర్వాత మా మాజీ శాసనసభ్యులు ఆయన కూడా ఒక టోర్నమెంట్ ఏంటో గుర్తించాం. మొన్న ఇంకేందన్నా నువ్వు పార్టిసిపేట్ చేస్తావు డికాథ్లాన్, మోడర్న్ పెంటాథ్లాన్ అని 4 రకాల స్పోర్ట్స్, దానికి కూడా మనమే స్పాన్సర్ చేస్తాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈవిని మీరు ఒక ఐకాన్ లాగా తీసుకోండి. ఒక పేద ఇంట్లో ఆమె వాళ్ళ అమ్మ ఎక్కడో మన చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంది. అసలు ఆడపిల్లలు చదువుకు పంపించడమే గొప్ప. Children and participants, we are short of time. So I thank you very much the participants, the schools, the correspondents and the communities who have organized this sports meet and made it successful. Thank you all. ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అందరూ దానికి ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పిల్లర్స్గా ఉన్నారనమాట. మన గోపాల్ అన్న కానీ, జగన్ గారు కానీ, మునిగిరీష్ కానీ, వీళ్ళందరూ రెగ్యులర్గా టచ్లోనే ఉంటారు. ఇక్కడ కార్యక్రమాలకు ఏ కార్యక్రమం అయినా మనకి ముఖ్యంగా చెప్పాల్సిన పీటీలు వాళ్ళు లేకపోతే ఇక్కడ ప్రోగ్రామ్ చేసేయడం ఎవరు మామూలుగా కూడా కాదు. కానీ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసేదానికి కూడా ఏంటంటే ఇక్కడ ఈ పిల్లర్స్ కారణం అయితే అక్కడ వచ్చేసి ఈ పీఈటీస్ కారణం. సో వాళ్ళకు నా కృతజ్ఞత తెలుపుతున్నాను. సో ముందు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి 150వ జన్మదిన సందర్భంగా అక్కడ పుష్పం ఈ 2 రోజులు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చేసిన అలాంటి ఫైనల్స్ కూడా అయిపోయినాయి కాబట్టి పిల్లలు ఒక 2 నిమిషాలు గమనుంటే. ముఖ్యంగా అల్లూరు రాజశేఖర రెడ్డి గారు దీనికి స్టేడియానికి డొనేట్ చేయడమే కాకుండా దీనికి ఒక అమౌంట్ మన రోటరీ క్లబ్ ద్వారా ఏర్పాటు చేశారు. పదే చెప్తుండేవాళ్ళు చనిపోయేంత వరకు కూడా. నేను ఉన్నప్పుడు నిర్వహించేది కాదు, రోటరీ క్లబ్కి నేను అమౌంట్ ఇచ్చింది, నా తర్వాత కూడా ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహించాలి అని చెప్పేది ఆయన కోరిక. ప్రతి సందర్భంలోనూ చెప్తుండేవాళ్ళు. ఈ సమయం వచ్చినప్పుడల్లా ఇంత పెద్ద ఈవెంట్ జరపడం కష్టమైనా కూడా ఆయన చెప్పిన మాటలే గుర్తొస్తుంటాయి. దీన్ని లేదంటే ఆయన పైన నుంచి అందరూ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు దీన్ని జరగడం లేదని చెప్పని అనుకుంటారని చెప్పని. ఈ సంవత్సరం కొంచెం ఎఫర్ట్ పెట్టాం. లాస్ట్ ఇయర్ చాలా తక్కువ పార్టిసిపేషన్, మనం బాధపడిన సందర్భం కూడా ఉంది. పీటీస్తో కూడా చాలా తక్కువ. అందుకని ఈసారి చాలా ఎర్లీగానే పర్మిషన్స్కి పోవడం కానివ్వండి, లేదంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అన్ని స్కూల్స్ని దాంట్లో ఇంక్లూడ్ చేసి ఎంతమంది వస్తున్నారు, ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అథ్లెటిక్స్లో అన్ని చాలా ఎఫర్ట్ పెట్టేటప్పటికి ఎక్కువ పార్టిసిపేషన్ అయిపోయింది. అందువల్ల టైం కూడా ఇంకా కొన్ని గేమ్స్ మిగిలినాయి 2 days అయినా కూడా. నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అథ్లెటిక్ అంతా కూడా నిన్నటికి అయిపోయింది. ఈరోజు గేమ్స్కి ఇంకా కూడా కొంచెం బ్యాలెన్స్ ఉంది, రేపు కంప్లీట్ చేస్తారు. ఏదేమైనా మనం ఇంత ఖర్చు పెట్టి ఇంత శ్రమపడి దీన్ని నిర్వహిస్తున్నాం రోటరీ క్లబ్ తరఫున. అందుకని మనం సక్సెస్ఫుల్గా అంత పార్టిసిపేషన్ ఉండి అందరూ కూడా బాగా జరిగితే మనకు సంతోషం. మనం తక్కువ మంది వస్తే కష్టం కాబట్టి అందుకని ఈరోజు ఎనీవే థ్యాంక్స్ టు ఆల్ పీఈటీస్. చాలామంది చాలా కష్టపడి ఎక్కువ టైం తీసుకొని కష్టపడ్డారు ఈ కార్యక్రమానికి. దీన్ని మొత్తం ఈ ట్రస్ట్ అల్లూరు రాజశేఖర రెడ్డి రోటరీ ట్రస్ట్ ఫర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ స్పాన్సర్ చేస్తుంది ఖర్చు అంతా కూడా. దానికి జనార్దన్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. అందువల్ల ఇటువంటి కొన్ని ఆయన డెత్ యానివర్సరీ అప్పుడు, బర్త్డే అప్పుడు, మధ్యలో కొన్ని స్పోర్ట్స్ డే అప్పుడు, నేషనల్ స్పోర్ట్స్ డే అప్పుడు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం రోటరీ క్లబ్ తరఫున. అండ్ ఈ సందర్భంగా అల్లూరు రాజశేఖర రెడ్డికి రోటరీ క్లబ్ తరఫున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే సంవత్సరంలో 4-5 ప్రోగ్రామ్స్ మనం నిర్వహిస్తున్నామంటే ఆయన ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషనే. ఆ రోజు అమౌంట్ ఆయన ఇవ్వకుండా ఏదో ఈ స్టేడియం కట్టేసి వెళ్ళిపోయింటే మనము ఈ కార్యక్రమాలన్నీ జరిగేటివి కాదు. క్లబ్కి 4-5 ప్రోగ్రామ్స్ ఆయన ఇచ్చినట్టు. ఇవే కాకుండా చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఒకసారి ఆయన్ని స్మరించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజే నూతన అధ్యక్షుడు శ్రీధరెడ్డి గారికి, సెక్రటరీ జీజనర్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఎలసిరి గోపాటి గారికి, అదేవిధంగా ఇంకొక ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ జనార్దన్ గారికి, పీడీజీ మునిగిరీష్ గారికి, సీనియర్ రిటైరియన్ దశన్నకి, పీఈటీ సుబ్రహ్మణ్య గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రోటరీ మిత్రులందరికీ ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. విద్యార్థులకి, క్రీడాకారులందరూ కూడా ఆశీస్సులు. ఇప్పుడే సుమారు 23 సంవత్సరాల నుండి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో
కీర్తిశేషులు అల్లు రాజశేఖర గారి సౌజన్యంతో వారి కాంట్రిబ్యూషన్తో మా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ మీట్ని దిగ్విజయం నడుపుతున్నాం. దానికి ముఖ్యంగా పీఈటీస్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా క్రీడాకారులు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచి మంచి క్రీడలు ఆడి తద్వారా చదువుతో పాటు క్రీడలు ఆడుతూ మీరు ఆరోగ్యంగా ఉండి క్రీడల్లో రాణించి తద్వారా మీరు మంచి భవిష్యత్తు రావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తన కార్యవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీధర్ రెడ్డి గారికి, జీజీ నాయుడు గారికి, మా వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం తరఫున వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు కార్యక్రమాలు జరిపితేనే మాకు ఒక పని కల్పించబడుతుంది. కాబట్టి మాకు ఎప్పుడు పని కల్పించే విధంగా మీ కార్యక్రమాలు డిజైన్ చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అయితే ఒక విషయాన్ని బహిరంగంగానే చెప్పచ్చు, తప్పేం లేదు. క్రీడాకారులకు ఉన్నది ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో భోజనం చేసుకొని ఆటలాడుకొని ఉంటుంది. దయచేసి నాన్ లోకలు అనేటువంటి డివిజన్ లేకుండా ఏదో ఒక మేరకి అందరికీ ఇక్కడ ఆహ్లాదంగా కూర్చొని భోజనం చేసేదానికి మీరు తప్పనిసరిగా కొంత బడ్జెట్ అయితే ఇంకా అదనంగా కేటాయించుకొని పిల్లలు ఆ టైంలో బయటికి వెళ్ళిపోవడానికి. రెండోది ముఖ్యంగా స్థానికంగా అనుకుంటాం కానీ ఆ లంచ్ టైం ఇక్కడ 2 అయింది, ఇవాళ 2గా. యాక్చువల్గా ఇవాళ లంచ్ బ్రేక్ లేదు, లంచ్ బ్రేక్ ఏం లేదు, కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి. ఆ టైంలో పిల్లలు బయటికి పోవడానికి వీలు పడదు. ఇదే విధంగా జరిగితే ఇంకా అసలు వాళ్ళు ఎప్పుడు బయటికి పోయే అవకాశమే లేదు. కాబట్టి మనం పార్టిసిపేషన్ తక్కువైనప్పుడు బాధపడి పెరిగినప్పుడు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ డాక్టర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. పలువురు అతిథులను సన్మానించారు. అనంతరం ఇన్నర్ వీల్ క్లబ్ గూడూరు కమిటీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇన్నర్ వీల్ క్లబ్ గూడూరు శాఖ అధ్యక్షురాలిగా డాక్టర్ తనూజ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు, గూడూరు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రోహిణి, ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సుధీరక్క ఇటు వచ్చేసేయండి. వాళ్ళందరూ పెట్టుకోండి, చిన్న తీసి పెట్టండి, నోరు బయటలాగా. చూడు వాళ్ళకి ఫోటోలు పంపించి ఇదే వాళ్ళకి
నేను వేస్తాను మేడం మీకు. పట్టుకొని స్టార్ట్ చేయగలరా? చేస్తున్నారో లేదో ముఖ్యంగా మన ఇన్విటేషన్ అందించి వచ్చిన పేరెంట్స్కి కృతజ్ఞతలు. ఈరోజు మనకు ప్రతి సంవత్సరం మనం ఎట్లాగే సెలబ్రేట్ చేస్తున్నాము. ఇద్దరు డాక్టర్స్ని, ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ అమ్మాయిని, ఒక చార్టెడ్ అకౌంట్ అమ్మాయిని మనం ఈరోజు తెచ్చుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రమేష్ సార్, ఉషా నాయక్ మేడం గారు చాలా సాఫ్ట్గా ఉంటారు. ఎవరి జోలికి వారు వివాదాస్పదమైన వ్యక్తులు కాదు. వాళ్ళ పనేంత వాళ్ళు చేసుకుంటూ మాట్లాడగా నేను తినలేదు. ఈరోజు నాకు కారణం చేసుకున్నాను. ఎందుకు మాట్లాడడం లేదంటే ఆమె కేరళ అని మలయాళీ లాంగ్వేజ్ అని తెలుగు ఇంకా కూడా బాగా వచ్చినట్టు లేదు. అందువల్ల అసలు ఎప్పుడు మాట్లాడరాగా చేతల మనిషి కానీ మాటల మనిషి కాదు. అట్లాగే రమేష్ సార్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్నో సంవత్సరాలు పేద ప్రజలకు సేవలు అందించి రిటైర్ అయ్యి వాడి సొంతంగా మనకు డిఎన్ఆర్ కమ్యూనిటీ వాళ్ళ ఎదురుగా జ్యోతి హాస్పిటల్ అని నడుపుతున్నారు. మనమందరం అట్లా పోతా వస్తా చూస్తుంటాము. ఈరోజు మన మధ్యలో వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషం. సార్ ఎంబీబీఎస్ అయ్యాక అప్పుడు నేను చదువుకునే రోజుల్లో అందరూ కేరళకు పోయి జాబ్ చేసేవాడు. అట్లాగే ఆయన జాబ్ చేస్తూ కేరళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె మంచి వాడు లవ్ మ్యారేజ్. అప్పటి నుంచి ఇద్దరు చాలా అన్యోన్యంగా ఒకే దగ్గర పనిచేసుకుంటూ ఇక్కడ మన గూడూరు ప్రజలకు ఎంతో మంది సేవలు అందించారు. వాళ్ళ ఫర్నిచర్ షాప్ నెల్లూరు 80 సంవత్సరాల ఫర్నిచర్ షాపు. వాడి మనవడు భార్య అంటే చాలా సంతోషంగా మాధవ ఫర్నిచర్ షాప్ అంటే అప్పట్లో అది ఒక్కటే ఉండేది. ఎవరికైనా ఫర్నిచర్ కావాలంటే అక్కడే కొనుక్కునేవాడు. దాని మిద్దిపైనే అమ్మాయి ఆఫీస్ కూడా స్టార్ట్ చేసిందంట. కాబట్టి ఎవరికైనా కన్సల్టేషన్ కావాలంటే మనం హిమహాసిని కూడా కన్సల్ట్ చేయొచ్చు. చాలా సంతోషంగా నెల్లూరు నుంచి మా అభ్యర్థులను మన్నించి ఇక్కడికి వచ్చినట్టు మీకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సంవత్సరం మాకు డైనమిక్ ప్రెసిడెంట్ తనూజ, తర్వాత ఇన్నర్కేకి అనిత వాళ్ళిద్దరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఫస్ట్ డేనే మంచి ప్రోగ్రాము చాలా యాక్టివ్గా చేశారు. మా అందరి కోఆపరేషన్ ఇప్పుడు ఇంకా అన్ని కార్యక్రమాలు బాగా చేసుకుంటూ పోదామని కూడా అనుకుంటున్నాము. ఈ సంవత్సరం మహిళా మండలి ప్రెసిడెంట్ నేను, విష్ణు సెక్రటరీగా కూడా ఉన్నాము. మా నలుగురు టీము అందరం కలుసుకొని మంచి కార్యక్రమాలు చేస్తామనుకుంటున్నాము. ఇంకా మరి సన్మాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాము. అపోలో హాస్పిటల్లో జాబ్ చేస్తున్నారు. వాళ్ళ అల్లుడు గారు ఎంటీఎస్ చేసి అక్కడే చిత్తూరు మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నారు. చాలా సంతోషం ఈరోజు మధ్యలో వాళ్ళు ఉండడం. అట్లాగే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు డిజిటాలిటీ అమ్మాయి గూడూరు లోకల్ తూర్పుది దగ్గర అమ్మాయి. ఆమె బీటెక్ చేసి కూడా మంచి సాఫ్ట్వేర్ జాబ్ వస్తే ఎక్కడెక్కడికో వెళ్ళాలి
పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాన్స్ఫర్స్ కూడా లేవని ఆ బాబు చెప్తుంటే ఇట్లే విన్నాను. అందుకని ఈ జాబ్ అదిగాక ఈ జాబ్ కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఎప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ జీతం తక్కువైనా బెనిఫిట్స్ కానీ పెన్షన్ కానీ వస్తుందని ఆ అమ్మాయి బీటెక్ జాబ్ కూడా వదిలేసుకొని పోస్టల్ డిపార్ట్మెంట్లో చేరింది. ఆ జాబ్ చాలా హ్యాపీగా నిర్వహిస్తుంది. చాలా సంతోషంగా ఈరోజు మీకు కూడా నేను సన్మానం చేయగలిగింది. అట్లాగే హిమా ఆసి అనే అమ్మాయి చెప్పారంటే చాలా బ్రిలియంట్ గర్ల్. నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే అమ్మాయి CA కంప్లీట్ చేసింది. చాలా సంతోషం. మన గ్రూప్లో కూడా విజయ అని ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ బాబు కూడా ఫస్ట్ అటెంప్ట్లో CA కంప్లీట్ చేశారు. చాలా గొప్పగా అనుకున్నాము. అట్లాగే ఈ పాప ఎంత వయసులో నా పేరు హిమా హాసిని. ఐఎమ్ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఆల్సో షేరింగ్ దిస్ డే విత్ ఆల్ ద ఎదురుగా ఉండే అంకుల్కి ఏం లేవు పక్కకు and also happy postal day. And always people say like health is wealth. So it's a very good opportunity to say CA Day and Doctors Day on July 1st. Yeah. And also all the best to our new president, secretary and treasurer. And we like ఇలాంటి జాబ్స్ ఇంకా ఎన్నో జరుగుతూ అండ్ మీ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. And we always believe that women supporting women. So women is always there to support other women. So it's a very good opportunity to meet like మిగిలిన వాళ్ళకి కానీ ఎవరినైనా someone girls. I mean like bయట cities లో it's fine, but in villages or something ఇంకా women is like the backward. So ఇంకా మనం వాళ్ళకి అన్ని చెప్పి like we have to educate them and we have to create an awareness that anyone can achieve anything in this world. And as ma'am requested CA profession గురించి కొన్ని వర్డ్స్ నేను చెప్తాను. అండ్ ఇట్స్ లైక్ చాలా మందికి CA ప్రొఫెషన్ చేయాలి అని ఉంటుంది. బట్ ప్రాబ్లమ్ నేను చేసేటప్పుడు నాకున్న ప్రాబ్లమ్ ఇస్ లైక్ అవేర్నెస్ లేదు CA గురించి. సో హౌ టు ప్రొసీడ్. ఇప్పుడంటే సోషల్ మీడియా ఇట్స్ లైక్ 2016 ఇట్స్ నాట్ టూ ఫార్, బట్ అట్లీస్ట్ సోషల్ మీడియా వాజ్ వెరీ లెస్ అట్ దట్ టైం. సో మేమేమైనా తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు గో టు ద ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ టూ ఫార్ ఫ్రమ్ లేదు. అండ్ ఫర్ గుడ్ కూడా ఇట్స్ ద సేమ్ ఇన్స్టిట్యూట్. బట్ ఇప్పుడు లైక్ సోషల్ మీడియాలో అన్ని పీపుల్ కెన్ నో లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. సో జస్ట్ గివ్ ఎ గ్లిమ్స్ లైక్ CA చేయాలి అనుకున్న వాళ్ళు వాట్ ఈస్ అ క్వాలిఫికేషన్ ఆర్ సంథింగ్. సో ఇట్స్ లైక్ టూ థింగ్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ద ఫస్ట్ వన్ ఇస్ లైక్ ఇఫ్ డిగ్రీ గ్రాడ్యుయేట్ ఇఫ్ దే వాంట్ టు డూ ఏ CA, వాళ్ళు ఏంటంటే ఫస్ట్ దే హ్యావ్ టు డూ ద ఆర్టికల్షిప్. ఇట్స్ నథింగ్ లైక్ ఇంటర్న్షిప్ లాగా ఉంటుంది ఆర్టికల్షిప్ అనేది. ఆర్టికల్షిప్లో ఆడిటర్ దగ్గర జాయిన్ అయిన తర్వాత దే హ్యావ్ టు గివ్ ద CA ఇంటర్ ఎగ్జామ్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇంటర్మీడియట్. CAలో ఇంటర్ అనేది ఒకటి సపరేట్గా ఉంటుంది అనమాట. సో ఇంటర్ ఎగ్జామ్స్ చేసిన తర్వాత దే హ్యావ్ టు డూ దర్ ఆర్టికల్షిప్ ఫర్ 3 years. 3 yearsలో చేసిన తర్వాత దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ ద CA ఫైనల్ ఎగ్జామ్. So once CA final exam is done and articulship is done, a person will be called as a chartered accountant. So ఇక్కడ ఎలా ఉంటుందంటే CA ఇంటర్లో there will be 8 subjects. So there will be 2 groups. First group will be 4 subjects and second group అనేది 4 subjects. Same CA final లో కూడా అదే జరుగుతుంది. బట్ డిఫరెంట్ ఎందుకు CA కష్టం అంటారు అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ సబ్జెక్ట్ వైజ్ పాస్ పర్సంటేజే కాదు. మాకు సబ్జెక్ట్ వైజ్ 40% పాస్ పర్సంటేజ్ ఉన్నాం. యాజ్ అన్ అగ్రిగేట్గా పీపుల్ హ్యావ్ టు స్కోర్ 50% అనమాట. సో ఇప్పుడు అందరికీ 40 ఇన్ 4 సబ్జెక్ట్స్ 40 వచ్చిన తర్వాత ఎంటైర్ లైక్ టోటల్ మార్క్స్లో 40 వస్తే యూఆర్ నాట్ క్వాలిఫైడ్. సో అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ రాయాల్సిందే. సో దట్స్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట. అందువల్ల పీపుల్ విల్ సే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ. బట్ వాళ్ళు దానికి చిన్న చేంజెస్ ఏంటంటే ఇఫ్ పీపుల్ గెట్ 60 ఆర్ అబౌవ్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ వరకు ఎగ్జిబిషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ గుడ్ కోర్స్. అంటే బయట ఉన్న టాప్లో లైక్ CAలో ఒకసారి వెళ్తే మనం చేయలేమేమో. ఇట్స్ లైక్ I mean it's difficult in రాదని మాత్రం చెప్పను. బట్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద పీపుల్ టు సర్వ్ ద నేషన్ కూడా. ఇట్స్ లైక్ our finance minister Nirmala Sitharaman గారు they are doing everything related to the chartered accountancy profession. So what I suggest is like మీరు ఇంకా chartered accountancy profession గురించి ఇంకా బయట అవేర్నెస్ క్రియేట్ చేసి అండ్ ఎంకరేజ్ పీపుల్ దిస్ లైక్ CA ఉంటుంది, CMA ఉంటుంది, CS ఉంటుంది అన్నమాట. CS like chartered accountant, CMA అంటే కాస్ట్ అకౌంటెంట్. పీపుల్ హూ వర్క్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్లో వర్క్ చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళని CMA దే విల్ బి కాల్డ్ యాస్ ఏ కాస్ట్ అకౌంటెంట్ అంటారు. CS ఇస్ లైక్ కంపెనీ సెక్రటరీ అనమాట. దే విల్ బి కాల్డ్ యాస్ కంపెనీస్లో వాళ్ళ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. ఈవెన్ ఇన్ ఆపరేషన్స్ అలా ఉన్నప్పుడు CMA ఏంటంటే ఓన్లీ లేడీస్ కాకుండా ఓన్లీ జెంట్సే చేస్తారు. అండ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్ ఇస్ నాట్ ఫర్ ఉమెన్ అనేది అనుకుంటుంది. ఇట్స్ లైక్ ఫర్ ఎవరీవన్, ఎవరైనా చేయొచ్చు. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఇస్ లైక్ ఉమెన్స్ కమింగ్ ఇన్ టు CA ప్రాక్టీస్.
Thank you so much. నిర్మల మందాకిని వీచకంతో గురాయించే చెరునే కరమండలకు లలిత ప్రసాదాల పర్వపాదేశులు కోయిల చెరునే నిజములంట పూర్ణేటి చంద్రకాస్ఫుట చకోరం పరువునే సాధన అంటే అది మతపోతలో రాసినది భక్త ప్రహ్లాదుడి మీద. భక్త ప్రహ్లాదుడైన చిన్నప్పటి నుంచి శ్రీహరినామే పఠిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు వాళ్ళు ఆయన హిరణ్యకశిపుడికి చాలా కోపం వస్తుంది. రాక్షసు గురువులు పిలిస్తే వీళ్ళు తీసుకుని మంచి చదువులు చెప్పడం అని చెప్పారు. తీసుకుపోతారు, చదువుకున్నారు, ఒక 1 year చదువు నేర్పిస్తారు, తీసుకొస్తారు. మళ్ళా అడుగుతాడు అనమాట, చెప్పడా అంటే అదే చెప్తాడు, శ్రీహరినామే చెప్తుంటాడు. అప్పుడు చాలా కోపం మీద హిరణ్యకశిపుడు వీళ్ళందరినీ పిలిచి రాక్షసు గురువులు ఏది మీరు ఇదేననేది నేర్పించింది, నాకు పెద్ద శత్రువైన శ్రీహరిని గురించి మీకు నేర్పించేది. లేదు స్వామి, మేము నాయకుల గురించి చెప్పలేదు, నేను ఎక్కడ నేర్చుకోవడం మాకు తెలియదని చెప్తారు. అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళండి, ఎందుకంటే చిన్నపిల్లవాడు వాడిని ఏదైనా శిక్షించడానికి వీళ్ళు లేదు, అందుకని వీడికి తీసుకుపోయి మంచి చదువులు చెప్పండి అని చెప్తారు. తీసుకుపోతూ ఉంటారు. అప్పుడు ఆ రాక్షసులు గురువులు అడుగుతారనమాట, బాబు ఏం మా ప్రాణాలు తీస్తున్నా కదా, మేము చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి అంటే, గురువుజులు ఎలా మీరు చెప్పింది నిజమే, కానీ నా జీవితంలో పుట్టినప్పటి నుంచి నాకు శ్రీహరి నామం తప్ప నా వల్ల ఇంకా ఏది కాదు అని చెప్తాడు. అది చెప్తూ ఈ పద్యం చెప్తాడు. మందార పుష్పంలోని ఆ మకరంలోనే ఉమ్మెత్తి చెట్టు వైపు కన్నెత్తి కూడా చూడదు. అలాగనే నిర్మలమైన సరోవరంలో రాజహంస అది హాయిగా తిరుగుతూ ఉంటుంది, అది సముద్ర పల్లలో ఎత్తు చేరుతుంది. ఇలాంటి మంచి గుణాలు ఉంటుంది అనమాట. అలాంటప్పుడు అలాంటి దాన్ని నేను నా మనస్సు ఇక వేరే శ్రీహరి తప్ప వేరే మనకు అనిపిస్తాను. ఎప్పుడు నేను చూసిన ఈ 35 years నుంచి అదే మెయింటైన్ చేస్తాను. ఎప్పుడు కోపం ఉంటుందో ఏముంటుందో, మరి ఎప్పుడు నిద్రపోతాడో, ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాడో ఏమో తెలియదు, కానీ సర్జరీస్ చేస్తారు, ఎమర్జెన్సీ చేస్తారు. నాకు ఒకసారి నేను ఇంట్లో ఉన్నప్పుడు పక్కనే గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లో ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చాడు. సార్ కొంచెం చోట్లు పడుతుంది సార్, చెస్ట్ పెయిన్ ఉంది సార్. నేనేం చేయగలను, అక్కడ ఇంట్లో ఉన్నవాడు ఏం చేయలేదు. నాకు తెలుసు, ట్రీట్మెంట్ తెలుసు అయినా కూడా ఐ కాంట్ డూ ఎనీథింగ్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ మెడిసిన్స్. నేను ఒకే మాట చెప్పాను, డైరెక్ట్ సిఆర్ రెడ్డి హాస్పిటల్ వెళ్ళండి, ఇమీడియట్గా ఒకటి తోడిచి పంపించాను. బై ఛాన్స్ డాక్టర్ గారు ఉన్నారు, నాకు జనార్దన్ రెడ్డి గారు ఈసీజీ చేశారు, ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ కుడ్ సేవ్ దట్ పేషెంట్. ఆ తర్వాత వచ్చి నా దగ్గర కాళ్ళు పట్టుకొని సార్ మీరు పంపించారు, సార్ నన్ను సేవ్ చేశారు. అలాంటివి ఎన్నో చేశారు. అలాగనే డాక్టర్ గారు తమిళ గారు, ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ వర్కింగ్ విత్ హర్. గవర్నమెంట్ హాస్పిటల్ మేమందరం కలిసి పనిచేసాము, సర్జరీస్లో ఎన్నో చేసాము. మేము చాలా ధైర్యంగా ఏదైనా బ్లీడింగ్ తర్వాత ఈ కాంప్లికేషన్ వచ్చిన షీ డజంట్ బాదర్. అందుకే షీ హ్యాడ్ లైన్స్ హార్ట్ అని చెప్తాను. సర్జన్కి 3 క్వాలిటీస్ ఉంటాయంట, ఈగల్ ఐస్, లైన్స్ హార్ట్ అండ్ లేడీస్ ఫిగర్స్. అది స్పెషల్ క్వాలిటీస్ ఒక సర్జన్కి కావాల్సింది. అవన్నీ కూడా వీళ్ళల్లో ఉన్నాయి. సో డాక్టర్ మైథిలి కూడా నేను ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ వర్క్ అసిస్టింగ్ హర్. మైథిలి కూడా వీళ్ళంతా ఊళ్ళో చాలా సేవ చేస్తున్నారు. రన్నింగ్ హాస్పిటల్ ఇస్ నాట్ జోక్. రన్నింగ్ హాస్పిటల్ ఇస్ రిస్క్ బిజినెస్. మా చిన్నాయన చెప్పేవాడు, అదే మీరు ఏదన్నా సేవ చేయాలనుకుంటేనే పోండి ఈ ప్రొఫెషన్లకి, లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకోండి, మాకు హాయిగా పెట్టుకుంటారు, ఏ ప్రాబ్లం లేదు. రన్నింగ్ హాస్పిటల్ డైలీ ఇప్పుడు ఒక రోజు తిరిగేటప్పుడు వస్తారు, అర్ధరాత్రి వస్తారు, కాదంటే నాకు అటెండ్. కానీ ఇంత చేసి ఈ రోజుల్లో జనాలు కొంచెం అంటే బిహేవ్ మారిపోతుంది. ఆ రోజుల్లో డాక్టర్స్ అంటే దాని దేవుళ్ళలాగా చూస్తుండేవాళ్ళు, అది స్లోగా కొంచెం మారింది. దేవుడి నుంచి కొంచెం తగ్గింది, ఆ భక్తి తగ్గింది. అఫ్కోర్స్ కొంతమంది ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి ఆ ప్రొఫెషన్ అంతా ఆ బ్యాడ్ నేమ్ అంటగడతారు. కానీ ఇందులో ఎంతోమంది గొప్ప డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా
అలాగనే ఈరోజు ఆడిటర్స్ డే అంతా కోసి అంటే శరీరంలో మన పార్ట్స్ అన్ని ఎలా అరేంజ్ చేసి ఉన్నాయి అనేదాన్ని ఆయన డైరెక్ట్ చేశాను ట్రేస్ అన్నట్టు రాశాను. అలాగనే సైంటిస్ట్ రాబర్ట్ కాక్ అని ఆయన బీసీజీ వ్యాక్సిన్, ఆ రోజుల్లో టీబీ అనేది చాలామంది చచ్చిపోయారు టీబీ వ్యాధితో, దానికి ట్రీట్మెంట్ అంటూ లేదు. అప్పుడు ఈయన పశువుల మీద వాటి మీద పక్షుల మీద ఏదైతే ప్రయోగాలు చేసి బీసీజీ వ్యాక్సిన్ కనిపెట్టాడు. ఎన్నో త్యాగాలు చేసి కనిపెట్టాడు. ఆ బీసీజీ వ్యాక్సిన్ వల్ల ఎన్నో జీవితాలను ఆయన సేవ్ చేయించాడు. అలాగే ఇందాక డాక్టర్ గారు చెప్పారు బీసీ రాయి బెంగాల్లో ఆయన పుట్టి ఆయన ఒకసారి డాక్టర్ అయిపోయిన తర్వాత చాలా వాళ్ళ కొడుకు చాలా సీరియస్గా ఉంటాడు. ఆ టైంలో ఎవరు పేషెంట్ వస్తే కొడుకుని అక్కడ పడేసిపోయి పేషెంట్ చూసి పేషెంట్ రక్షణ తర్వాత వచ్చి లాస్ట్ ఇయర్ సన్ అంత గొప్ప డాక్టర్ అనమాట. అలాగే మనం విన్నాం సుందరయ్య డాక్టర్ కుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి మనం చాలా విన్నాం. ఆయన ప్రజా ట్రైనింగ్ పీపుల్స్కి ఎన్నో స్టార్ట్ చేసి చాలామందికి సేవ చేశారు. అలాగనే గూడూరు మనం చేసుకుంటే పెద్ద ఆయన సిఆర్ రెడ్డి గారి గురించి మనం వేరే చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు. ఇక్కడ ఈ చుట్టూ ప్రక్కన పుట్టిన వాళ్ళందరికీ చిన్నపిల్లవాళ్ళని పెద్దవాళ్ళందరికీ సంవత్సరాలు పనిచేశాడు. ఆయన చాలా డాక్టర్స్ విద్యలో, వైద్య వృత్తిలో, మానవతా దృక్పథాలు, వైద్య విద్యలో మోడర్న్ చదివి ఆయనే ఇన్వెంట్ చేశాడు. ఆయన సందర్భంగా జూలై 1ని మనం బీసీగా జన్మదినోత్సవాన్ని జూలై 1న డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాము. అందుకని ఈరోజు డాక్టర్స్ డేగా ఉషానాయన మేడంని బ్రహ్మయ్య సార్ని పిలిచాము. సార్ వాళ్ళు గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో the true meaning of friendship. Here are let us forget that we are all Thai children, notwithstanding the difference in our culture and creeds, endow us with a desire to serve our fellow men. Remembering that we too often need help. Whenever or wherever the need for service arises, help us to be ready to serve, endeavoring to make our badge of inner being, ensuring that we have not lived in vain. Towards healthcare has positively impacted countless lives. I am very glad to say some information about it. Dr. N. Ramchayaman was born on 1st December 1953. He was born in Kisipalli village, Prakasham district. He was graduated from SB Medical College, Tirupati in the year of 1981. He married Dr. Usharani Garu on 7th September 1985. The couple was blessed with a daughter, Dr. Jyoti, who is still again in medical field, working as associate professor in pathology department, Apollo Medical College, Chittoor. He joined in AP government services in 1994 and has done his job with good dedication and retired in 2011. After that, till now they are extending their services at Jyoti Medical College. Coming to his better wife, Dr. Usharani Garu, she was born on January 10, 1959. She was born and brought up at Kerala and graduated MBBS from Calcutta National Medical College, Calcutta in 1983. She joined in AP government services in 1994 and retired in the year of 2019. She is also extending her services till now at Jyoti Medical College. We are so happy to have such a fabulous couple on the stage. Welcome to Chartered Accountant, Sripuram, Mahasiri, Professional Practice, Chartered Accountant, completed CA Interins in 2016 and CA Final in 2019 in first attempt and have become Chartered Accountant at the age of 21. Have done architecture in Chennai and also a BCom graduate, received Pratibha Award from government in 2015. Worked in Northwest Global Service Center for 2 years from 2019 to 2021 and started వర్క్ చేస్తుంది విజితారెడ్డి, ఫాదర్ మోహన్ రెడ్డి అండ్ మదర్ సుభాష్ని. డేట్ ఆఫ్ బర్త్ 20 October
76 1212 04 మీ పేరు? సిరాజ్. పేరు చాలా మందికి ఉపయోగపడుతున్నాయి. నేను రూమ్లోనే ఉంటాను. స్వర్ణాంధ్ర భారతి ప్రభాకర్ రెడ్డి సార్ నాకు తెలుసు, నిరంజన్ రెడ్డి సార్ నాకు తెలుసు. అక్కడే వాళ్ళ దగ్గరే నేను ఎడ్యుకేషన్ చేశాను. తర్వాత బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యాను. బీటెక్లో జాబ్ వచ్చిన తర్వాత నేను కంప్యూటర్లో ఉన్న ఉద్దేశంతోనే పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేయాను. పోస్ట్ ఆఫీస్ అనేది చాలా పురాతనమైంది, కానీ దాని సేవలు కొంచెం కొంచెం తగ్గిపోతున్నాయి. ప్రతి ఒక్కరు దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓన్లీ లెటర్స్ కోసమే కాకుండా అందులో చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఎల్ఐసి వాళ్ళు కూడా అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ సెక్షన్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను అడిగినా నేను దాని గురించి చెప్తాను. మీ పోస్ట్ ఆఫీస్ దాకా వెళ్ళగలిగాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us and honoring us. We had a nice time here. కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బాధితులు ఇకపై ఏ పోలీస్ స్టేషన్లో పరిధిలోనైనా ఫిర్యాదు చేసుకోవచ్చునని వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు. సోమవారం వాకాడు అశోక పిల్లర్ సెంటర్ సమీపంలో ఆయన ప్రజలకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొత్తగా తీసుకువచ్చిన చట్టాలపై సిఐ హరికృష్ణ ప్రజలకు వివరించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారికి 0 ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు. నేర ఘటనా స్థలం, అక్కడున్న పరిస్థితులు, ఆధారాలు ఉంటేనే ఆడియో వీడియో రికార్డు చేయాలి. దీనికోసం ఇప్పటికే ఏపీలోని ప్రతి పోలీస్ స్టేషన్కు క్యాబ్లు అందజేశారన్నారు. వాటిలో రికార్డు చేస్తే అవి నేరుగా ఈ సాక్ష్య యాప్లోకి వెళ్తాయి అన్నారు. భవిష్యత్తులో ఆయా నేరాల్లో నిందితులకు శిక్ష పడేలా చేయటంలో ఈ సాంకేతిక ఆధారాలు కీలకమవుతాయని సీఐ తెలిపారు. ఇంకా క్రిమినల్ చట్టాలపై సూచనలు, సలహాలతో పాటు కీలకమైన చట్టాల గురించి ఆయన తెలియజేశారు. ఆయన వెంట వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు గౌరవ గూడూరు సబ్ డివిజన్ ఆఫీసర్ అయిన సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో 1860 నుంచి ఏర్పాటైన చట్టాలను మార్చుకోవడం జరిగింది. అది జూలై 1, 2024 నుంచి అమల్లోకి మనమే భారతీయ శిక్ష కానీ, సాక్ష్యాధారాలు కానీ, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ కానీ మనమే రూపొందించుకుని ఈ రోజు నుంచి ఏర్పాటు చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. దాన్ని ఈ రోజు నుంచి మన దేశంలో అమల్లోకి వచ్చినాయి. ముఖ్యంగా ఈ చట్టాల్లో అవేర్నెస్ కోసం మనం ఈ పబ్లిక్ మీటింగ్ ఈరోజు వాకాడులో కండక్ట్ చేసి మా సిఏ గారు మేము కండక్ట్ చేసి ప్రజలకి ఈ చట్టాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ చట్టాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మన ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే 0 ఎఫ్ఐఆర్ అనేది ఈ చట్టంలో పొందుపరచడం అనేది చాలా ముఖ్యమైన అంశము. బాధితుడు ఎక్కడున్నా కూడా సరే ఫిర్యాదు చేసి నేరుగా ఆ కన్సర్న్ జ్యూరిడిక్షన్ SHO గారికి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేసి పంపించడం జరుగుతుంది. దీనివల్ల బాధితుడికి సత్వర న్యాయం జరిగే అవకాశం ఉంది. ఎవరైనా సరే మహిళలకు కానీ తొందరగా సహాయం జరిగే అవకాశం ఈ 0 ఎఫ్ఐఆర్లో ఉంది. దాంతోపాటు కొంతమంది ఎవరైనా సరే స్టేషన్కి రాలేని పక్షంలో ఒక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా కంప్లైంట్ని రాసి సంతకం పెట్టి పంపించి దాని మీద ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేసి బాధితులకి ఇవ్వడం జరుగుతుంది. మాకు అందజేస్తే దాన్ని విచారించుకుని ఆ విచారణలో భాగంగా ఎఫ్ఐఆర్ చేయడం అనేది మనం రూపొందించుకున్న చట్టంలో ముఖ్య అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ చట్టంలో 3 సంవత్సరాలకి దిగువన ఉన్న శిక్ష ఉన్న కేసులకి నేరుగా ఎఫ్ఐఆర్ చేసి బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. 3 నుంచి 7 సంవత్సరాల మధ్యలో శిక్షలు ఏవైనా ఉన్నట్లయితే దానిని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి డిఎస్పీ స్థాయి దానిపై అధికారులతో ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేసి వాళ్ళ యొక్క పర్మిషన్తో మనం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. 7 years అండ్ ఎబో ఏ సెక్షన్లు అయితే ఉన్నాయో దాని కింద వచ్చే సెక్షన్ల మేరకు నేరుగా ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా చాలా అంశాలు. ఒక బాధితుడికి 7 years ఎబో శిక్ష జరిగినప్పుడు నేరుగా సీన్లోకి వెళ్ళి బాధితుడి స్టేట్మెంట్స్,
విట్నెస్ల స్టేట్మెంట్ నేరుగా రికార్డ్ చేయడము, దాని ద్వారా నేరుగా ఎఫ్ఐఆర్ని కోర్టులకు పంపించడం ద్వారా బాధితులు ఎవరైతే ఉన్నారో హాస్టైల్ కాకుండా కోర్టుల్లో న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా మన చట్టాలు మనం రూపొందించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చట్టాల్లో కొన్ని శిక్షలతో పాటు సోషల్ సర్వీసెస్, చిన్న చిన్న నేరాలు చేసే వాళ్ళకి సామాజిక బాధ్యత కింద కూడా శిక్షలు విధించడం జరుగుతుంది. ఇది కూడా ప్రజలు ఎవరైనా సరే పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయడాలు, లేదంటే ఓపెన్ డ్రింకింగ్లు చేయడాలు, ఇలాంటి వాటికి సామాజిక సేవ అనేది చేసేలాగా శిక్షలు కూడా ఉన్నాయి. అది చాలా మెలకువలు, వీడియోగ్రఫీ రికార్డ్ చేయడాలు, పై అధికారులు నోటీసులో పెట్టాలు, ఇవన్నీ ఉండడం వల్ల బాధితులకి సమాజానికి మంచి మేలు జరుగుతుంది. కాబట్టి నేటి నుండి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకొని మన గవర్నమెంట్ రూపొందించిన ఈ అమూల్యమైన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వాకాడులో ప్రతి ఒక్కరికి ఈ చట్టాల మీద అవగాహన కల్పించాలని మా సిఏ గారు మేము అందరికీ ఈ పాంప్లెంట్స్ పంచిపెట్టడము, అదేవిధంగా ఈ చట్టాల మీద అవేర్నెస్ కోసము మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మీడియా వారు కూడా మాకు సహకరించి ఈ చట్టాల్లో మేము చెప్పిన అంశాలు మా మండలంలో, అదేవిధంగా మా సబ్ డివిజన్లో, మా జిల్లాలో ప్రతి ఒక్కరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సహకరించే మీడియా వారికి పేరు పేరున ధన్యవాదాలు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఈ నెల 4వ తేదీన సాయంత్రం మొట్టమొదటిసారిగా వాకాడు మండలానికి రానున్నారు. దీంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కూటమి నేతలు సమాయత్తమవ్వాలని వందలాది బైకులతో వాకాడు పంచాయతీ పొరవీధుల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని సూచించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇకపై ప్రతి సోమవారం కూటమి నేతల సమావేశం, ఎన్నికల్లో గెలుపొందిన తరువాత వాకాడు మండల టీడీపీ కూటమి నేతలు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణంలో తొలిసారి సమావేశమయ్యారు. ఇకపై ప్రతి సోమవారం ఏఎంసీలో పార్టీ నేతల సమావేశం జరుగుతుందని, మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనపై పర్యవేక్షణ వంటి కార్యాచరణ అక్కడి నుంచే నిర్వహించడం జరుగుతుందని మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలుగా ప్రతి సోమవారం ఏఎంసీ కార్యాలయంలో వైసీపీ నేతల సమావేశం నిర్వహించగా, ఇకపై అదే కార్యాలయం నుంచి టీడీపీ నేతలు అదే రోజున సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 4వ తేదీ మన ఎమ్మెల్యే గారిని వాకాడు మండలానికి ర్యాలీ చేసుకునే జరిపే దానికోసం ఈరోజు సమావేశం. 4వ తేదీ 4 గంటలకి అశోకుల కాడి నుంచి వాకాడు పంచాయతీలో, వాకాడు ఊరి కాడి నుంచి అశోకుల కాడి నుంచి వాకాడు ఊరు పడి బీసీ కాలనీ దగ్గర నుంచి వాకాడు కుటుంబాలు అని తీసుకొని వచ్చి విజయోత్సవాలని ఘనంగా చేయాలని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులను కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు అన్నదాతలుగా ఒక అజ్ఞాత భక్తులు అన్నదానాన్ని మనకి ఇచ్చారు. మనం పోయి అడిగినప్పుడు ఈరోజు ఎవరు డోనర్ లేరు అంటే ఆయన దయవేసి మనకి ఇచ్చారు కాబట్టి పేరు చెప్పొద్దన్నారు. కాబట్టి భగవంతుడు వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి మేలు చేయాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ ధర్మాన్ని కానీ కష్టమైనా కానీ నమ్మితే ధర్మం ఎప్పుడు మనల్ని కాపాడుతుంది. కానీ కొద్ది కష్టం ధర్మాన్ని అనుసరించు, అయినా కానీ అనుసరించినందుకు లాస్ట్
మనుబోలు గ్రామంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ ఆవరణలో గల శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. शंखाय पुष्पते नमो देवाय त्रयंबकाय पुरांतकाय त्रिकाग्नि कालाय कालाय प्रगल्भाय देखन्याय नमो बुद्धिम्याय नमो शोषन्मने नमो श्रोत्राय नमो दीप्याय च ओम नमो ज्येष्ठाय कनिष्ठाय नमो पूर्वजाय परजराय नमो मध्यमाय नमो ज्ञानाय नमो कक्षाय विशेष विशिष्टाय नमस्ते है रुद्रमन्यवतोदेशवे नमः नमस्ते है अस्तुतन्मने बाहुभ्यामुखते नमः यायुष्यवतमा शिवं भगवदेदनुः शिवाज रव्यायाज पतया नो रुद्रमुडया याजे रुद्र शिवाथनोरघोराः पापकाशिने तयानस्तनवाशन्तमया देशाय नमः श्रीगद्गाय नमः शिवप्रियाय नमः रुद्राय नमः गंगा स्नानफलं भवेत् आपत्तमेव स्वामिने नमः सुवर्णमाय दिनकर कोटि प्रभा प्रजापति नमः यमकेशाय नमः महासेनकाय नमः स्वामिनाय नमः नमः वरुदहस्ताय नमः भगवाने नमः जटाधराय नमः कैलासवासिने పట్టుకోండి సార్లే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.